నా మీద నమ్మకంతో, నా మీద ఉన్న విశ్వాసంతో ఎలక్షన్ క్యాంపెయిన్ కో-చైర్మన్గా నియమించినందుకు ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబ సభ్యులకు, అదే రకంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే గారికి, ఇంకా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా తరపున కృతజ్ఞతలు వారందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ నమ్మకంతో, విశ్వాసంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలతో పాటుగా ఏ ఆలోచనతో నాకు మీరు ఇచ్చారో చిత్తశుద్ధితో చివరి నిమిషం వరకు నాకు శక్తి ఉన్నంత వరకు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జెండాని సీనియర్లందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని కూడా ముందుగా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ అభిమానులకి, నాయకులకు కూడా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాలు పైగా పోరాటం చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్న సంగతి మనకి తెలియంది కాదు. ఏ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని కలల కన్న తెలంగాణ ప్రజల కలలు ఈనాడు ఎలా ఉన్నాయి, ఆశించిన ఫలితాలు, కోరుకున్న ఆశయాలు తెలంగాణ ప్రజలకు నెరవేరిందా అనే విషయం ఈనాడు తెలంగాణ ప్రజలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఈనాడు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారో, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మన గౌరవం, మన ఆత్మగౌరవం నిలబడుతుంది అనుకున్నారు, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ప్రతి తెలంగాణ బిడ్డకి అందుతాయి అని అనుకున్నారు, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే యువత మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు నెరవేరుతాయనుకున్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 9 సంవత్సరాలు పైచిలుకైనా తెలంగాణ ప్రజల కోరికలు, తెలంగాణ ప్రజల ఆలోచనలు, తెలంగాణ ప్రజల గౌరవం ఈనాడు మనం ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చూశాం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొడితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని కూడా ఆనాడు ఊహించారు. కానీ ఈనాడు అధికారంలో ఉండి ఈనాడు ఏదైతే రాజరికం వెళుతున్నారో రాజులాగా కల్వకుంట్ల కుటుంబం ఆనాడు రాష్ట్ర విభజనప్పుడు, రాష్ట్ర విభజనకి ముందు ఏ తెలంగాణ ప్రజలు తెలంగాణని కోరుకొని తెలంగాణని ఇచ్చేటప్పుడు ఆ తెలంగాణ అందింది అంశాలు, తెలంగాణకి కావాల్సిన అంశాలు అందాయా లేవా అన్నది ప్రత్యక్షంగా మనం ఈనాడు చూస్తున్నాం. కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చెప్పిన మాటలు ఆనాడు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కానివ్వండి,
2018 ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు, అది దళిత బంధువు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఇలా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు, కేవలం కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకి ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం. ఉచిత కరెంటు విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా వారేదో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చారని, ఉచిత కరెంటు మేమే కనుగొన్నామని, అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేమే చేశాము అని, అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, ప్రాజెక్టులు అన్నీ మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదముతో అనేక అవాక్కులు చవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం. ఒడ్లేంటో ఎడ్లేంటో తెలియదని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండకపోతే ఈనాడు ఈ అవాక్కులు చవాక్కులు పేలే నాయకుల పరిస్థితి ఏమిటి, ఏ పొజిషన్లో మీరుండేవారు అనే అంశాన్ని మర్చిపోయారు. అంటే ఆనాడు మీరు ఇద్దరు పార్లమెంటు సభ్యులుండి మీ ఇద్దరు పార్లమెంటు సభ్యులతో మీరు చేసిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? లేక దొంగ దీక్షలు, దొంగ నిరాహార దీక్షలు చేస్తే ఆ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? ఏదో గొప్పగా మీరు చెప్తుంటా సావు నోటి దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారా? కేవలం అనేక మంది మేధావులు, యువకులు, ఉద్యమకారులు, అనేక మంది ఆత్మ బలిదానాల ఫలితం, అనేక మంది పోరాట ఫలితం, అనేక మంది కష్టాల ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులతోనో ఏదో 1 గంట నిరాహార దీక్ష, 1 రోజు నిరాహార దీక్ష చేసి మళ్ళీ ఆ నిరాహార దీక్షని తూచని మళ్ళీ నిరాహార దీక్షని ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఊవెత్తున ఎగిసిపెడితే మళ్ళీ నేను నిరాహార దీక్షల్లో చెప్తే మీకు తెలంగాణ రాష్ట్రం రాలే. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని అభివృద్ధి చేయాలనే అంశంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అది చీమలు పెట్టిన పుట్ట పాములు వలస అయినట్లు మాయ మాటలు చెప్పి, ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చారు మీరు. ఇది నిజం కాదా? అది మీకు తెలుసు. ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని వాగ్దానాల్లో ప్రజలకు ఈనాటి వరకు మీరు నెరవేర్చారు? ఈ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాల రూపంలోనే ఉంది తప్ప నిజంగా వాటిని కార్యరూపం దాల్చామా లేదా అనేది ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు, వారికి టీం అందరికీ తెలుసు.
ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులమే కాదు, మీ నోటితో మీరు అనేక వేదికల మీద చెప్పారు. ఈ ధనిక రాష్ట్రాన్ని ఈనాడు 5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు పాలు చేసింది. అప్పులు పాలు చేసింది మీరు కాదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఈ అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పప్పు కూడి తినమన్నట్టు ఈ అప్పు చేసిన డబ్బుతో ఈ రాష్ట్రానికి అప్పుల పాలైతే చేశారు. మీ కుటుంబం మటుకు క్యాష్లోకి వచ్చారు, బ్యాంకు బ్యాలెన్స్లోకి వచ్చారు, లక్షల కోట్లలోకి. తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు, తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కూడా మిగల్చకుండా దాన్ని కూడా ఈనాడు మీరు దోచుకున్నారు. ఒకటే నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఏ ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారో ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న సుమారు 4 కోట్ల ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మనందరం రుణపడి ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచనలకి మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆసన్నమైంది. ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేనొక్కడనే కాదు, ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్దలున్నారు, ఎంఈలున్నారు. అందరం కలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో తిరిగి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకి మంచి చేస్తుందని నమ్మకం ఏదైతే ఉందో, ఈనాడు చెప్తున్నారు మేము 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని. మీరు ఇచ్చేదేంటి? ఎప్పుడూ 70 రూపాయలు ఉన్నది ఆనాడే 200 రూపాయలు ఇచ్చారు. దాన్ని కంపేర్ చేస్తే మీరు ఇస్తున్న 2000 రూపాయలు ఏం పెద్ద గొప్ప కాదు. మనం రాహుల్ గాంధీ గారు ఖమ్మం వేదిక మీద ప్రకటించారు, 4000 రూపాయలు మేము అధికారంలో రావడంతోనే ఇస్తామని. ఇందాక పిసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పారు. రైతు డిక్లరేషన్ లో అనేకమైన అంశాలను లేవనెత్తారు. ఈ అంశాలన్నిటినీ కూడా ఆచరణకి సాధ్యమైన వాటినే కాంగ్రెస్ పెద్దలు ఈనాడు చెప్తున్నారు. ఆచరణ సాధ్యం కాని వాటిని మేము చెయ్యలేము అనే చెప్తున్నాం. ఆచరణకి సాధ్యమైన వాటినే ప్రకటిస్తున్నాం, ఆచరణించే వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో రేపు పెట్టబోతున్నాం. అంతేకాని ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇవ్వబోదు. కానీ ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ, ఈనాడు అధికారాన్ని అనుభవిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మటుకు తప్పకుండా ఏ మాయమాటలు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారో ఆ దోచుకున్న ప్రతి పైసాని తిరిగి ప్రజలకు చెందే విధంగా కొద్ది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కల్వకుంట్ల కుటుంబమే కాదు, ఈనాడు అధికార మదముతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా లక్షలాది మంది కాంగ్రెస్ అభిమానుల్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టి దోచుకున్న ప్రతి పైసాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. నేను ఒక సామాన్య కార్యకర్తగా తప్పకుండా చెయ్యి కలుపుతాం, భుజము కలుపుతాం. శక్తి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావటమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అభిమానుల్ని కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. శ్రీనివాసరెడ్డి నాకున్న నేచర్కి ఒక 1/2 ఎకరం
అంటే 20 గుంటల భూమి కబ్జా చేసే స్వభావం ఉన్న వ్యక్తినా? దాని అంటే ఒక జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక అరెకరం భూమి నేను కబ్జా చేశానని మీరు చెప్పడానికి మీకైనా సిగ్గుండాలి, నాకైనా ఉండాలి. నేనున్న మనస్తత్వానికి నేను చేసే కార్యక్రమాలకి ఒక అరెకరం భూమిని నేను కబ్జా చేశానని నా మీద ఏదో నింద మోపాలని మీరు చూస్తున్నారో రాజకీయంగా, కేవలం ఇది మీరు దురుద్దేశపూర్వకంగా చేస్తున్నది. తప్పకుండా నేను న్యాయస్థానాన్ని నమ్ముతాను. ఆల్రెడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. తప్పకుండా న్యాయస్థానంలో ఏ తీర్పు వచ్చినా దానికి కట్టుబడి ఉంటా. అరెకరం కాదు, నాకు అక్కడ సుమారుగా ఒక 120-130 ఎకరాలు ఉంటుంది నా కుటుంబ సభ్యులందరికీ కమర్షియల్ గా. ఈ భూమి మొత్తం కూడా గవర్నమెంట్ దాన్ని న్యాయస్థానం ఇచ్చినా వదులుకుంటాను. వీళ్ళు శుక్రవారం రాత్రి 9:30కి నా తమ్ముడు సెల్లికి మీరు శనివారం ఉదయం 9ంటికి మీరు సర్వేకి రావాలని నోటీసు వాట్సాప్ లో పంపించారు. అంటే 11-10:30 గంటలు గ్యాప్ ఇచ్చి మమ్మల్ని రమ్మన్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కోర్టు సెలవులు ఉన్నాయి. కేవలం ఉద్దేశపూర్వకంగానే కోర్టు సెలవుల రోజు చూసి దీన్ని ఆల్రెడీ పడగొట్టాలనే కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా నేనే కబ్జా చేసి ఉంటే ఆ ఫంక్షన్ హాల్ మేము కట్టి నాకు తెలిసి సుమారుగా 13-14 సంవత్సరాలు అయింది. ఏ రోజు లేనిది ఎప్పుడూ మీరు నేను కబ్జా చేసిందని చేయని కార్యక్రమాన్ని ఈ రోజు మీరు చేపడుతున్నారంటే మీరు రాజకీయంగా ఎంత దురుద్దేశంతో. సేమ్ అదే పాయింట్ లో మొన్న మా నాయకులు రాహుల్ గాంధీ గారి సభ కూడా అక్కడే జరిగింది. ఆ సభ సక్సెస్ అయిందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రంలో మా ఉనికి కోల్పోతున్నామని ఎక్కడో ఒక దగ్గర మీరు ఇచ్చి చేయాలనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారే తప్ప నిజంగా మీరు నేను కబ్జా చేసి ఉంటే మీరు 10-12 ఏళ్ల నుంచి కళ్ళు మూసుకొని ఉన్నారా? అంటే మీతో ఉంటే ఒక న్యాయం, బయటకు వస్తే ఒక న్యాయమా? అంటే ఈ రోజు మీతో ఉన్న నాయకులందరికీ కూడా ఇటువంటి కబ్జాలు అని మీరు చెప్తున్నా ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు మీరు ధరణి కార్యక్రమం ద్వారా? నిజంగా అటువంటి భూమి గవర్నమెంట్ భూమి అని అయ్యుంటే నేను 59-58 జీవో ప్రకారం అప్లై చేసి ఉండేవాడిని. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక తమ్ముడు చెప్పినట్లు 59 జీవో ప్రకారం ఎవరెన్ని ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కండవలు మార్చుకున్నప్పుడు కిక్ బ్యాక్ కింద వచ్చిందో కూడా తొందరలో తెలుస్తుంది. ఎప్పుడూ లేండి మనం చూస్తున్నాం. లాస్ట్ కర్ణాటక ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ మీద ఈనాడున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ కూడా ఫోకస్ పెట్టి కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. అక్కడే తెలుస్తుంది మీ భయం ఏందో. కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత డ్రాస్టిక్ గా పెరుగుతుందో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈనాడు కాంగ్రెస్ నే మీరు ఫోకస్ చేసి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు గమనిస్తున్నారు. ఈనాడు కాంగ్రెసే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా కనిపిస్తున్న సిగ్నల్సే ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది XYZ ఎవరు మాట్లాడినా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో కలిపి మాట్లాడినా వారి ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ మీదనే పెడుతున్నారు. అయింది 2 రోజులు అయింది కన్నా తప్పకుండా ఏఐసిసి వారు పిసిసి వారు ఇచ్చే ఆదేశాల అనుసారం తప్పకుండా దానికి న్యాయం ఎలా చేయాలన్నది వారు చెప్పే సూచనలు పరిగణనలో తీసుకొని చేయటం జరుగుద్ది. మోస్ట్లీ మంత్ ఎండింగ్ కల్లా ఉంటుందని ఇందాక పిసిసి అధ్యక్షులు వారు చెప్పారు. తప్పకుండా అది రవి గారు ఇంకా నాకంటే అప్డేట్ ఎక్కువ ఉంటుంది.